ఆ జబ్బు నీకొచ్చిందన్న విషయాన్ని నా దగ్గర ఎందుకమ్మా దాచిపెట్టావు? ఈ విషయం తెలిసి మీరు నన్ను ఎక్కడ ద్వేషిస్తారోనని, దూరం అవుతారోనని భయపడ్డాను. ఈ లోకంలో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? చూడమ్మా, ఈ చేతుల మీద నిన్ను పెంచాను, ఈ గుండెల మీద నిన్ను ఆడించుకున్నాను. నిన్నెలా ద్వేషించగలనమ్మా? తాతయ్య, నేను పెంచి పెద్ద చేసిన మొక్క నా కళ్ళ ముందే ఇలా అర్ధాంతరంగా వాడిపోతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. తాతయ్య, మీరిలా అన్నం నీళ్లు మానేసి ఎన్ని రోజులను ఉంటారు? పదండి భోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మా. నా కళ్ళ ముందు నువ్విలా కృషించిపోతుంటే నాకు చావాలనిపిస్తోంది, నాకు చావాలనిపిస్తోందమ్మా. నాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అధైర్యపడిపోతే నేనెలా తట్టుకోగలను చెప్పండి? మీరే చెప్పండి తాతయ్య. అవునమ్మా, నేను నా గురించి ఆలోచించాను కానీ నీ గురించి ఆలోచించలేదమ్మా. పదమ్మా, వెళ్దాం. ఏంటందరూ విచారంగా ఉన్నారు? ఏమైంది? మీ గురించి ఆలోచిస్తుంటే మా గుండె తరుక్కుపోతోంది. మీకు ఈ విషయం నిన్ననే తెలిసిందే, కానీ నాకు 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఆ విషయం తెలిసి కూడా బాధల్ని గుండెల్లో పెట్టుకుని నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నారు? అలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నేనింకా త్వరగా చనిపోతాను. అంత మాట అనకండి. మీరు కలకాలం బ్రతకాలి, మిమ్మల్ని మేం బతికించుకుంటాం. నాకు బతకాలనే ఉంది, కానీ ఈ జబ్బుకి మంది ఎవరూ కనిపెట్టలేదు. దేవుడు చాలా నిర్దయుడు. సమాజ సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడే మీకు ఈ జబ్బు రావడం చాలా దారుణం. డోంట్ బి సో ఎమోషనల్. ఎవరిని నిందించి లాభం లేదు. ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు పోవలసిందే. అంతవరకు ఆనందంగా బతకాలి, నిస్సహాయులకు సాయపడాలి. ఇదే నా ముందున్న కర్తవ్యం. రండి, భోంచేద్దాం. తాతయ్య, ఏమ్మా? లాయర్ శివరాం గారు వస్తున్నానని ఫోన్ చేశారు. మీకు తెలుసా? లాయర్ శివరాం ఎందుకమ్మా? అది తాతయ్య, అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలని వస్తానన్నారు. అరుణ చారిటబుల్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడెందుకమ్మా? అవును తాతయ్య, రవి, కిరణ్, మదన్ రంగాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేనుండగానే ట్రస్ట్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తే మంచిది కదా, అదే నా కోరిక. నువ్వు లేకుండానా? నీ లోటును నేను ఊహించలేకపోతున్నానమ్మా. తలుచుకుంటేనే గుండె పగిలిపోతోంది. నా స్థానంలో ఆ నలుగురు మీకు సాయంగా ఉంటారు తాతయ్య. నా కోరిక, మీ కోరిక, పైనున్న అమ్మ నాన్న కోరిక ప్రకారం ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఆగిపోకూడదు, ఎప్పటికీ మూతపడకూడదు, ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. ఇదే నా చివరి కోరిక. అమ్మా అరుణ, నీ చివరి కోరిక మంచిదే, కానీ ఇదే నీ చివరి కోరిక అంటున్నావే, దాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. దాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా. భగవాన్, నాకెందుకు ఈ రంపపు కోత మిగిల్చావు భగవాన్? అరుణ, ఏంట్రా హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు మమ్మీ, పార్క్ దగ్గర రెస్ట్ తీసుకుంటా. చాట్ బండ దగ్గరికి వెళ్ళి చాట్ తినిసి వచ్చేస్తాను. అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, మాట్లాడి వచ్చేస్తాను. రే, నీకు బ్రతకాలని లేదా? అది సరే గాని కొంప మునిగింది రోయ్.
ఆ నలుగురిని ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ చేస్తున్నారా. అలాగా? అలాగే చూస్తుంటే చివరికి మనకి మిగిలేది చిప్పే. మమ్మీ యు వరీ నాట్, ఐ హియర్, నో ఫియర్, బై బై. ఏమిటో వీడియో వెరిమాలోకం. ఓ మదర్, నువ్వెలాగైతే కోరికలన్నింటినీ అధిగమించి సన్యాసినిగా మారి సమాజ సేవే పరమావధిగా భావించి జీవించి తరించినావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించు. నీలా సేవా జీవితాన్ని కొనసాగించుటకు నాకు శక్తినిచ్చి దీవించమ్మా, దీవించు. ఉద్రేకాలను, ఆవేశాలను అధిగమించుటకు కావలసిన మనోనిబ్బరాన్ని ప్రసాదించు. మానవ కళ్యాణం కోసం నీ జీవితాన్ని ఎలా త్యాగం చేశావో అటువంటి జీవితాన్నే నాకు ప్రసాదించి ఆశీర్వదించమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది.
ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.